ఆదివారము, విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అంటే ఏమని చెప్తారమ్మా? వారానికి మొదటి దినము అని అంటే ఏ దినము అని చెప్తాం? సోమవారమా, శనివారమా? విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్? వారానికి మొదటి దినం ఏది చెప్పాలి? ఆదివారం. హల్లెలూయా. ఆదివారమే మొదటి దినం, ఫస్ట్ డే. శనివారం వచ్చేసరికి ఎన్ని దినాలండి? 3. దాన్నే సబ్బాత్ డే అంటారు. హల్లెలూయా. యా, 3 విషయాలు చెప్తున్నా. ప్రభు దినం నందు ప్రభు మందిరానికి ఏ పనులు పెట్టుకోవద్దు, సిద్ధపాటు ఉండాలా. టఫ్గా చెప్తున్నా, అర్థమయ్యేటట్టు, టైం లేదు కాబట్టి. ప్రభు దినము నందు ఆదివారం రేపు వస్తుందంటే నువ్వు ఎప్పటి నుంచి సిద్ధపడాలా? ప్రతి వారం చెప్తానా లేదా? ప్రతి నెలకు 2 సార్లు కన్నా గుర్తు చేస్తా. ఎందుకంటే ఇక్కడ నుండి ఆశీర్వాదాలు మీకు మొదలైతే ఎక్కడికో పోతే కావు, ఇంకేమో చేస్తే రావు. ఆ వచ్చినా ఉన్నట్టు ఉండే, నీ లోపల ఉన్నట్టు నీకు అనిపించేవి కూడా. ఏదో నామకం వస్తే పైన రుద్దుకొని వెళ్ళిపోయినట్టు ఉండదు అది. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం దినమున నువ్వు మందిరానికి సమయానికి రావాలా. అందుకు ఒక రోజు నుండే సిద్ధపడి రావాలా. ప్రియమైన వాళ్ళ మన సంఘంలో నువ్వు చేస్తావు, నేను చేస్తాను, అవునా? కాబట్టి ఈ శరీరమునకు శిరస్సు, ప్రతి సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అందరం కూడా అవయవమై, బాడీ పార్ట్స్ అయి ఉన్నాం. ఏమంటారు దాన్ని? అవయములము. ఎవ్రీబడి ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నేనా అంటే అవును నువ్వే, నువ్వు కూడా ఇంపార్టెంట్. నేనా, నేను దేనికి పనికి వస్తానంటే నువ్వు లేకపోతే బాడీ పనిచేయదు. హల్లెలూయా. నువ్వు రాకపోతే, నేను రాకపోతే నడవదా అంటే అవును నువ్వు రాకపోతే నడవదు. దేవుడు అంతా తయారు చేసి పెట్టుకున్నాడు, ఏం చేస్తావు? హల్లెలూయా. ఇప్పుడు నీ ముక్కు సరిగ్గా పనిచేయకపోతే నువ్వు చర్చకు వచ్చేవాడివా? ఏదో ఒక బాడీలో ఒక చిన్న పార్టే అది, కానీ అది పనిచేయకపోతే వచ్చేవాళ్ళమా? ఎవ్రీ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్ బాడీ, అండ్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది బాడీ, and Christ is the head of the church. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మందిరంలో కావాలి. ఆయన అట్లా ఏర్పరచుకున్నాడు, ఆయన అట్లా నియమించుకున్నాడు. బలహీనతలున్నా ఏమున్నా ఇంకేమున్నా కానీ కూడా యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నేను ఒక్క రోజు మందిరానికి పోకపోతే ఏమన్నా అవుతుందా అని అంటే అవుతుంది. మనం ఏదైతే ఒక దర్శనం పెట్టుకొని ఉన్నామో, ఒక విజన్ పెట్టుకొని ఉన్నామో, ఆ విజన్ దగ్గరికి రీచ్ కావాలంటే నువ్వు ఒక్కరి వల్ల రాకపోతే అవుతుందా అంటే ఆ పని ఆగుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, వారు వచనం చదివి మరొకసారి చదవండి. శిరస్సు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యమును కలుగు నిమిత్తము ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అన్ని విషయాలలో ప్రియమైన వారులారా, నేను అర్థం చెప్తున్నా సింపుల్ గా. అన్ని విషయాలలో ఏ ఒక్క సండే రోజు కూడా కానీ, ఏ ఒక్క ప్రేయర్ మీటింగ్ కానీ ప్రాముఖ్యముగా మనము మిస్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు, అటు ఇటు డిస్టర్బ్ చేసుకోవద్దు మనం. ఇంకోటి ప్రియమైన వారులారా, పునరుద్ధానము దినము అనేది ప్రభు దినమై ఉంటూ ఉన్నదా లేదా? మనుష్య కుమారుడు ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా రక్షణ పొందుకున్నారా? మీరు బాప్తిజం తీసుకున్నారా? ప్రభు నామంలో విశ్వాసం వచ్చి రక్షణ పొందుకున్నారా? హల్లెలూయా. పొందుకోకపోతే చాలా విలువైనది, వెలకట్టలేనిది, నిత్య జీవానికి సంబంధించినది.
యుగ యుగములు దేవునితో కలిసి సహవాసం చేయాల్సినది మనం పోగొట్టుకున్న వాళ్ళ పోతాం రక్షణ పొందుకోకపోతే. అర్థమవుతుందా? రక్షణ పొందుకోకపోతే దేవుని నామంలో విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచుతున్నావు. ప్రభువుని సొంత రక్షకుడు ఇలాగా అంగీకరించినావా? అంగీకరించినాడు. కానీ బాప్తిజం మాత్రం నేను తీసుకోను. బాప్తిజం మాత్రం నేను తీసుకోను. టైం వచ్చినప్పుడు నా బిడ్డ పెళ్లి అయిన తర్వాత, లేకపోతే నా కొడుకు పెళ్లి అయిన తర్వాత, లేకపోతే నేను ఇల్లు కట్టుకున్న తర్వాత, లేకపోతే అన్ని పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నేను బాప్టిజం తీసుకుంటా అని నీ అంతలో నువ్వు ఒక గీత తీసుకొని ఒక సరుకులు వేసుకొని దాంట్లో కూర్చోవద్దు. హల్లెలూయా. రక్షణ పొందుకున్నావు బిడ్డ అనేది అడిగే వాళ్ళు. ఇప్పుడు వాక్యం అది నీకు ఆ వాక్యంలో రాయబడినట్టు అంధకార సంబంధమైనటువంటి చీకటి నుండి అధికారంలో నుండి నిన్ను విడిపించి నీకు వెలుగు అనేటువంటిది, రక్షణ అనేది వెలకట్టలేనిది ఉచితంగా నీకు ఇచ్చేసిండు దేవుడు. ఎందులో నుంచి విడిపించినామా నిన్ను? అంధకార సంబంధమైనటువంటి చీకటి నుండి, సాతాను యొక్క అధికారంలో నుండి, నరకం నుండి నిన్ను విడిపించుడు నువ్వు అడగకముందే. హల్లెలూయా. జస్ట్ నువ్వు నమ్మడం వలన, ప్రభువుని సొంత రక్షకుడిలాగా నువ్వు అంగీకరించడం వలన నీ ఆత్మ రక్షించబడుతున్నది నిత్యత్వంలో దేవునితో పాటు కలిసి సహవాసం చేయడానికి. ఇది నీ చివరి గమ్యం అయి ఉంటున్నది, నీ ఫైనల్ డెస్టినేషన్ అయి ఉంటున్నది. కాబట్టి మనము దేవునికి ఒక విధంగా చెప్పాలంటే, ఒక భక్తుడు చెప్తాడు అధ్యాయంలో, బైబిల్లో చెప్తాడు, నేను జీవితకాలం అంతా దినవెల్లా నీ మందిరంలోనికి చేరి, దినవెల్లా నా జీవితకాలం అంతా, నా జీవిత అంతం వరకు నీ మందిరంలో నేను మోకరించి కృతజ్ఞతలు చెల్లించిన తక్కువనే ప్రభు అంటాడు, నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యంను బట్టి. హల్లెలూయా. నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని, నీ కెరియర్ని సమస్తమును కూడా పక్కకు పెట్టేసి నీ మందిరంలో చేరి నేను నా జీవితకాలం అంతా నీకు స్తోత్రములు చెల్లించాల్సిన వాడనై ఉన్నాను ప్రభు. నేను ఎందుకు? రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు, రక్షణ ఉచితంగా ఇచ్చాడు కాబట్టి. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్షణ ఎట్లా విధంగా పొందుకోగలుగుతామమ్మా మనం? రక్షణ ఎక్కడి నుండి రక్షించబడుతున్నాము? తెలుగుని ప్రియమైన వాళ్ళ, మనకు మూలాలు చిన్న చిన్న విషయాలుగానే మనం ఏదో అలవాట్లో పొరపాటు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు కదా మనం కూడా అందాము, వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేస్తున్నారు అన్నట్టు ఉంటాము. కానీ రక్షణ అనేది నువ్వు ఎక్కడి నుండి రక్షించబడ్డావు, ప్రతి ఒక్క మాటకు మనకు అర్థం ఉండాలి, భావం అర్థం కావాలి. హల్లెలూయా. ఎక్కడి నుండి రక్షించబడ్డావు? రక్షణ పొందుకున్నావు అని అంటే ఎక్కడి నుండి రక్షించబడ్డావు మనం? అదే, యేసు రక్తంలో కడగబడి రక్షించబడ్డావు. ఎక్కడి నుండి రక్షించబడ్డావు? దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డావమ్మా. దేవుని నమ్ముకొని దేవుని పాద సన్నిధిలో ఉంటున్నావు, రక్షణ పొందుకున్నావు. కానీ రక్షించబడ్డావు అంటే ఒక దగ్గర నుండి నువ్వు రక్షించబడ్డావు, కాపాడబడ్డావు దేవుని సన్నిధిలో. ఎక్కడి నుండి రక్షించబడ్డావు? హల్లెలూయా. నరకం నుండి, అక్కడి నుండి రక్షించబడ్డావు, నువ్వు తప్పించబడ్డావు. అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క అధికారం నుండి నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే ఒక మాటలో చెప్పాలంటే నరకం నుండి నేను రక్షించబడ్డా, నిత్యము కాలుతున్నటువంటి నరకాగ్ని నుండి నేను రక్షించబడ్డా. రక్షించబడ్డావా, రక్షించబడ్డావా, రక్షించబడ్డావా అంటే ఎక్కడి నుండి రక్షించబడ్డావా అది నీకు తెలిసి ఉండాలి. అవునా? ఎక్కడి నుండి రక్షించబడ్డావు చెప్పాలి? నరకం నుండి రక్షించబడ్డావు. నిత్యం కాలుతున్న నరకాగ్ని నుండి నువ్వు రక్షించబడ్డావు. అది ముఖ్యం, అదే నిజం. అందులో నుండి దేవుడు నిన్ను, యేసు ప్రభుల వారు నిన్ను విడిపించుడు, రక్షించుడు. రక్షణ అందులో నుండి నేను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నరకానికి చెందినటువంటి వాళ్ళం కాదు.
రక్షణను అక్కడి నుండి పొందుకున్నావు, నేను అక్కడి నుండి పొందుకున్నాం, మనమందరం కూడా అందులో నుండి పొందుకున్నాం. అది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. మన దీన్ని సింపుల్ గా మన పద్ధతులను, మన ఆలోచనలను మనం పెట్టుకొని ఆ రక్షణను ఉట్టిగా ఎట్లా పోగొట్టుకుంటాము, ఎట్లా కాలదనుకుంటాం, ఎట్లా నిర్లక్ష్యంగా నువ్వు నేను ఉండగలుగుతాం? ఉండొచ్చా? నిర్లక్ష్యం చేయవచ్చా? నరకం నుండి నిన్ను ఉచితంగా దేవుడు వెలకట్టలేని విధముగా, నువ్వు నేను చేయలేని దాంట్లో నుండి దేవుడు నీకు ఉచితంగా తన కృపలో నిన్ను ప్రేమించి విడిపించినప్పుడు, రక్షించినప్పుడు ఒక వ్యక్తి ఎట్లా తృణీకరించగలుగుతాడా రక్షణను? ఎట్లా కాళ్ళదనుకొని ఇంకా అది పోగొట్టుకొని ఏం నమ్ముతున్నావు? వల్ల నువ్వు ఇది నమ్మకుండా ఇంకేం నమ్ముతున్నావు? దేన్నో ఒకదాన్ని నమ్ముతున్నావు కదా బయట. ఇది కాదు, ఇది నాకు అర్థమైతే నేను చెయ్యను అంటే మళ్ళీ ఏం చేస్తున్నావు బయట? దేన్ని నమ్ముకొని బతుకుతున్నావు? ఏదో ఒకటి ఉంటుంది కదా. అబద్ధాన్ని నమ్ముకున్న బతుకుతున్నారు. అబద్ధాన్ని మనుషులు పెట్టిన విధానాలను పెట్టుకొని నమ్ముతున్నారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటూ, ఇంత గొప్ప రక్షణను పక్కన పెట్టేసి ఏం నమ్ముతున్నావు మా బయట? నువ్వు ఉండి దేన్ని నమ్ముకొని బతుకుతున్నావు? అర్థమవుతుందా? కాబట్టి 13వ వచనం ఒకసారి చదవండి. చదువుమా, గట్టిగా చదవాలి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి హల్లెలూయా, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాను. తర్వాత తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, చూసారా, విడుదల చేసిండు, నిన్ను విడిపించిండు. అది నీకు తెలియదు. బాప్తిజం తీసుకున్నావు అంటే తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏం కోసం తీసుకున్నావు అనేది తెలియదు. ఆయన విడిపించిండు అంధకార సంబంధమైనటువంటి నరకాన్ని నుండి, చీకటి నుండి, సాతాను యొక్క అధికారం నుండి విడిపించుడు. ఏ విధంగా విడిపించుడు? నీకు రావాల్సినటువంటి శిక్ష, నీకు రావాల్సినటువంటి నాకు రావాల్సినటువంటి శిక్ష సిలువలో తీసుకొని ఆయన బలి అయి ఆ శిక్షను భరించి నిన్ను విడిపించుడు, నిన్ను విమోచించుడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దీన్ని ఏమంటారు? దేవుని యొక్క ప్రేమ నీ పట్ల. కాబట్టి ఇందును బట్టి, ఫర్ దిస్ రీజन इसके लिए अपन क्या करना चाहिए? ఇది మర్చిపోవద్దు ప్రియమైన వాళ్ళ. ఈ తరంలో ఉంటున్నటువంటి కొంతమంది అద్భుతాలను ఎంబడి పడుతూ, ఆకర్షణలకు గురి అవుతూ, మనుషులు పెట్టిన విధానాలకు ఆకర్షితులై ఆశీర్వాదాల కోసము అంటూ మనము చాలా భయంకరమైనటువంటి మనం ఉంటున్నటువంటి దినములు మంచి దినాలలో మనం ఉండలేమమ్మా. మంచి దినములలో మనం ఉండలేం. వాక్యం చెప్తుంది, నేను కాదు. గత 5 సంవత్సరాల క్రితం, ఉదాహరణకి 5 సంవత్సరాల క్రితం ఉంటున్నటువంటి విశ్వాసము, 5 సంవత్సరాల క్రితం ఉంటున్నటువంటి వాతావరణము, నీకు 5 సంవత్సరాల క్రితం ఉంటున్నటువంటి భయము, భక్తి, విశ్వాసము, దేవుని యందు ఉంటున్నటువంటి కొన్ని పద్ధతులు, లేదా 10 సంవత్సరాల క్రితం నీకు దేవుని యందు ఉంటున్నటువంటి విధి విధానాలు ఈ దినాలలో ఉంటున్నాయా? దిగజారిపోతూ ఉన్నాయా? లేకపోతే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాయా? దినాలు గడుస్తున్నా కొలది యథార్థంగా చెప్తున్నారు మీరు, దిగజారిపోతున్నాం. కాబట్టి ఏవేవో విషయాలకు, ఏవేవో మనుషులు పెట్టిన పద్ధతులకు, నియమాలకు ఆకర్షితులమైపోతున్నాం. దాని యందు సత్యము లేదని తెలియదు కూడా నీకు, అది అక్కడ వెళ్ళేదాకా కూడా. ఇది మర్చిపోతున్నారు ప్రియమైన వాళ్ళారా. మెల్లమెల్లగా మర్చిపోతున్నారు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యంలో నేను పొందుకొని ఉన్నాను. నేను దేవుని మందిరానికి అంటుకట్టబడి, దేవుడు నన్ను ఒక సంఘానికి అంటుకట్టబడి
అంటూ చేసినాడు, సంఘంలో చేర్చినాడు, అందులో ఉన్నటువంటి విధి విధానాలలో నేను ఉండి కొనసాగుతూ ఉండాలనేటువంటి విషయాలను ఎందుకు మర్చిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, అటు ఇటు ఆకర్షితులు అయిపోతున్నారు అని అంటే, మొదట్లో నువ్వు దేవుని నమ్మినటువంటి విశ్వాసము, భక్తి, నియమం అనేది తగ్గిపోతూ వస్తున్నది, తగ్గిపోతూ వచ్చినది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉరుకులాడుతున్నాం, మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో, కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణము, విశ్వాసము అనేది ఇప్పుడు లేదు. ఇంకా రాబోయే రోజులలో కూడా నేను ఇట్లనే వెళుతూ ఉంటా, ఇట్లనే స్థిరంగా లేకుండా తిరుగుతూ ఉంటా. నేను ఒక దగ్గర స్థిరంగా ఉన్నాను, కట్టుబడి ఉన్నాను, దేవుడి మాటకు లోబడి ఉన్నాను నేను అని, ఇంకా రాబోయే రోజులలో కూడా ఇటువంటి దినాలే నాకు వస్తాయని మాత్రం భ్రమపడొద్దు అనే విషయాన్ని బట్టి చెప్తున్నా. అయిపోయింది, టైం అయిపోయింది, అది వెళ్ళిపోయింది. ఇక రాబోయే రోజులలో కూడా నేను ఇట్లనే ఉంటా అని మాత్రం భ్రమపడకు. ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉన్నదా? నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టుకుంటారా? పోతుందా? పోతుందా బ్రదర్? పోదు. కానీ కాపాడుకుంటే పోదు. ఎస్, ఇది కరెక్ట్ వర్డ్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఇది కరెక్ట్ వర్డ్, వాక్యం అది. ఇప్పుడు అమ్మ చెప్పిన మాట వాక్యము, తన మాట కాదు అది. నువ్వు కాపాడుకోకుండా పోతే పోదు. కానీ రక్షణ అనేది శాశ్వతం. కానీ దానికి ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఈ వాక్యాన్ని? ఇక పోదు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉంటూ ఇష్టం వచ్చినటువంటి ఏం పోగొట్టుకుంటాం? దాని విలువలను పోగొట్టుకుంటున్నాం. రక్షణ యొక్క విలువలను, రక్షణలో ఉన్నటువంటి జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఉదాహరణకి ఎట్లా చెప్పాలి ఈ వాక్యము? నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే ఇది శాశ్వతము. నీ నుండి ఎవడు కూడా, అపవాది కానీ ఇంకేదైనా కానీ రక్షణ పోదు. మనం కాపాడుకోవాలని ఎస్. ఉదాహరణకి ఇప్పుడు ఆదిత్య బ్రదర్ హెల్మెట్ పెట్టుకునే తిరుగుతాడు ఇప్పుడు 2 వీలర్ మీద. దేవుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడు. ఆయన అధికారులను నియమించేది దేవుడే కదా. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారం ఆయన ఇస్తేనే తప్ప అధికారులకు లోబడి ఉండండి అని వాక్యం ఒక చోట ఉంది. తూచ తప్పకుండా ఎప్పుడు చూడు బండి మీద తిరుగుతున్నప్పుడల్లా హెల్మెట్ ఆయన నెత్తి మీద ఉంటుంది. సంఘంలో వచ్చిందంటేనే హెల్మెట్ బండి మీద ఉంటుంది. ఇక నేను హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నా, హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తున్నా అని హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తున్నా అని ఇక రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని గుద్దుకుంటూ వెళ్తే నేను కింద పడిపోయినా నాకు ఏం కాదు, నాకు హెల్మెట్ ఉన్నది కానీ ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకుంటూ పోతే చేయొచ్చా? నేను హెల్మెట్ పెట్టుకుని నాకు బండి గుద్దుకుంటూ పోతే ఆ కూడా గుద్దుతా, ఎవడో అడ్డం వచ్చినా నేను వెళ్ళిపోతున్నా, కింద పడ్డా నాకు ఏం కాదని హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన ఇక నేను ఇష్టం వచ్చిన గుద్దుకుని ఉంటావా? హెల్మెట్ ఉన్నది, నేను ఎత్తికి ఏం గాయం కాదు, నువ్వు రక్షణ పొందుకున్నావు, అది శాశ్వతమైనది, అది నీలో నుండి దొంగిలించలేరు, అది నువ్వు పోగొట్టుకో. కానీ కింద పడితే హెల్మెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినా నడిపించుకుంటూ కింద పడితే కొన్ని ఏమో డ్యామేజ్ అవుతాయి కదా. ఉదాహరణకు ఆ ఆలోచన నాకు వస్తుంది కాబట్టి అంతే. హల్లెలూయా, అంతే. కానీ రక్షణ అనేది పోదు. ఆ దేవుడు నీకు శాశ్వతముగా ముద్రించి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇటర్నల్, ఇట్ ఈస్ పర్మనెంట్. అట్లానే హెల్మెట్ పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు బండి నడపడానికి వీలు కాదు. రక్షణ పొందుకున్నా అని నేను అప్పుడప్పుడు వచ్చిపోతా, నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఆరాధిస్తా, అట్లా ఇట్లా అనడానికి వీలేదు. అట్లా అయినట్టయితే దేవుడు భయం ఉన్నోళ్ళు అట్లా చేయరు. కాబట్టి అదే ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో ఇక్కడ రాయబడినట్టుగా చూడండి, మనం ఇందును బట్టి దేవుడు నీకు శాశ్వతమైన రక్షణ భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి
నువ్వు కింద మీద పడుతున్నా, కింద మీద పడిపోయినా, కరెక్ట్ గా లేకున్నా కానీ కూడా అప్పుడప్పుడు పడుతూ లేస్తున్నా కానీ నీకు రక్షణ పోగొట్టకుండా, రక్షణ పోగొట్టుకోకుండా, కోల్పోకుండా దేవుడు నీకు ఇచ్చిన చూడు, అందును బట్టి దేవునికి మనము మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సిన వారమై ఉన్నాము, హృదయాంతరంగంతో, హృదయపూర్వకంగా. హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారి నుండి మనల్ని దేవుడు విడిపించి ఎందులో నడిపించిందంట? ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని నడిపించిన విధానంను బట్టి దాని విలువను మనం అర్థం చేసుకుంటూ దేవుడు పెట్టినటువంటి పద్ధతులను, దేవుడు వాక్యంలో పెట్టినటువంటి విధానములలో మనము నడుచుకుంటూ, అందులో అలవర్చుకుంటూ, ఓపిక పడుతూ, అందులో మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంతేకాకుండా కింది వచనాలను చూడండి, కొన్ని విషయాలను చూసుకొని మనము చూడండి. 14వ వచనం చదువుమా. ఆ కుమారుని అందు మనకు విమోచనను అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి 10వ వచనం చదవండి ఒకసారి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారులై ప్రతి సత్కార్యములో సఫలములను దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టునట్లు. అర్థమవుతుందా? వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. బయట ఎవరు ఏదైనా విషయాలు చెప్తే శ్రద్ధ పెట్టుకొని చెవులన్నీ ఇప్పుకొని వింటాం కదా. ఏమైందంట, ఎట్లా జరిగిందంట, ఇంకేమైందంట, ఏం జరిగిందంట అని ఉంటుందా? మనకు అవసరం లేదా విషయం? ఎవరిదైనా ఇళ్లలో పక్క ఇళ్ళలో ఏదైనా గొడవలు అవుతున్నాయి, ఏదైనా పంచాయతీలు అవుతున్నాయి అంటే అది నీకు అవసరం లేదు. కానీ నువ్వు మరీ ఆ గోడ దగ్గర నిలబడి, ఆ గేట్ దగ్గర నిలబడి చెవులు ఎత్తుకొని వినడానికి మనం ఇష్టపడతాం, ఏదో ఆ విషయం తెలుసుకోవడానికి. ఇతరుల విషయాలు, నీకు అవసరం లేని విషయాలలో వెళ్ళి తెలుసుకోవడానికి. అదే విధంగా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా మనము చూడండి, ఎంత మంచిగా, ఎంత నీట్గా ఉంది వాక్యం. ఆయన చిత్తమును 10వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారులై ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఏ పని కోసం దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగును దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ప్రియమైన వారులారా, ఈ వాక్యంలో మనం ఎట్లా చెప్పగలుగుతాం? అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. హల్లెలూయా, ఆయనకు తగినట్టుగా. ప్రియమైన వారులారా, ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటు విధానంలో నువ్వు ఉన్నావా లేదా గ్రహించుకో. హల్లెలూయా. రక్షణ ఇచ్చేసాడు దేవుడు, తన బిడ్డగా మార్చుకున్నాడు. దాంట్లో ఎటువంటి దోఖ లేదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యు ఆర్ సేవ్డ్. హల్లెలూయా. నిత్యత్వాన్ని, దేవుని రాజ్యంలో నిన్ను ఆయన చేర్చుకున్నాడు, దాంట్లో దోఖ లేదు. చేర్చుకున్న వెంటనే నేను పరలోకానికి వచ్చేసే బిడ్డ, ఈ లోకం అంతా పాడైపోయినది, అంత దినాలలో ఉన్నావు నువ్వు ఇట్లనే నేను వదిలేసేస్తే నువ్వు చెడిపోతావు, మళ్ళీ పాత దానికంటే ఘోరంగా తయారవుతావు, వచ్చేసే బిడ్డ అని నేను తీసుకొని ఎత్తుకొని ఎందుకు వెళ్ళిపోలేదు? రక్షణ పొందిన వెంటనే నేను నన్ను అంత్య దినాలలో ఉన్నావు, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే నన్ను యేసుప్రభు అంటే ఎవరో ఆయన నాకు తెలియదైనటువంటి దినాలలో మీరు బతుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీకు.